ఈ వీడియోను మీరు పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ వీడియోను పూర్తిగా చూశాకనే కింద కామెంట్ చేయండి. పోయిన వీడియోలో మనము యేసుక్రీస్తు దేవుడా ప్రవక్త అన్న విషయాల గురించి మాట్లాడుకున్నాము. ఆ వీడియోలో మనము యేసుక్రీస్తు దేవుడా అని చెప్పుకున్నాము. యేసుక్రీస్తు దేవుడు అయితే ఇప్పుడు ఈ యెహోవా ఎవరు, ఈ యెహోవా అనే పేరు ఎలా వచ్చింది, ఈ యెహోవాలు ఒక్కరా ఇద్దరా అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మా ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూశాక మంచిగా అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. మీరు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే మేము అంత మంచి వీడియోలు చేస్తాం. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. దేవుడు అబ్రహాము, ఈసాకు, యాకోబు కాలం వరకు తనని తాను సర్వశక్తిమంతుడుగాను, ఉన్నవాడు అనువాడుగాను, చూచుచున్న దేవుడిగా తనని తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఇంకా అబ్రహాము, ఈసాకు, యాకోబు దేవునిగా కూడా తనని తాను ప్రత్యక్షపరచుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలోకి వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరలో నుంచి విడిపించాలని ఆ ప్రణాళికలోనే దేవుడు మోసేకు మండుచున్న పొదలో నుంచి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని చెప్తే వారు ఆ దేవుని పేరేంటి అని అడిగితే వాళ్ళకి నేనేం చెప్పాలని దేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు దేవుడు 14వ వచనంలో సమాధానం ఇస్తాడు. అక్కడే మొట్టమొదటిసారి తన నామాన్ని ప్రత్యక్షపరుస్తాడు. అక్కడ ఏమని ఉంటుందంటే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పెను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. ఇక్కడ దేవుడు మొట్టమొదటిసారి ఏమని ప్రత్యక్షపరచుకుంటాడంటే ఉన్నవాడు అనువాడనై ఉన్నానని ప్రత్యక్షపరచుకుంటాడు. దీనిని మూల భాషలో ఏమని ఉంటుందంటే, అంటే హీబ్రూ భాషలో ఏమని ఉంటుందంటే యయా అషర్ యయా అని ఉంటుంది. తర్వాత దేవుడు ఇంకా మాట్లాడుతూ ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని ఇశ్రాయేలీయులతో చెప్పు అని దేవుడు మోసేతో చెప్తాడు. అక్కడే రెండోసారి తన నామాన్ని కనపరుస్తాడు. ఏమన్నానంటే ఉండునను వాడు అని. దీనిని హీబ్రూ భాషలో యయా అని పిలుస్తారు. ఇంకా నిర్గమకాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మూడవసారి తన నామాన్ని యెహోవాగా కనపరుస్తాడు. యెహోవా అనే దానికి మూల భాషలో యావే అని అర్థము. ఇప్పటి వరకు చూసుకున్న ఈ 3 పేర్లలో 2 పదాలు మాత్రమే ఉన్నాయి. అవేంటి అంటే యయా, ఇంకొకటి యావే. ఈ అషర్ అనే పదము ఒక కంజంక్షన్ మాత్రమే. ఇప్పుడు మనము యయా అంటే ఏంటిది, యావే అంటే ఏంటిదో తెలుసుకుందాము. ఇక్కడ యయా అంటే ఐ ఎగ్జిస్ట్ అని అర్థము, నేను ఉన్నవాడను అని అర్థము. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటిదంటే మోసే ఇశ్రాయేలుల దగ్గరికి వెళ్ళి దేవుని నామము నేను ఉన్నవాడను అని చెప్పకూడదు. మరేం చెప్పాలంటే మోసే వెళ్ళి దేవుని నామం ఆయన ఉన్నవాడు అని చెప్పాలి. అంటే 3వ వ్యక్తిగా చెప్పాలి ఆయన ఉన్నవాడు అని. ఎందుకంటే దేవుడు మాత్రమే నేను ఉన్నవాడను అని చెప్పగలడు. అందుకే దేవుడు మోసేతో ఏం చెప్తాడంటే నీవు వెళ్ళి యావే అని నా పేరు వాళ్ళతో చెప్పు అని చెప్తారు. యావే అనే పదానికి అర్థం ఏంటిదంటే హీ ఎగ్జిస్ట్, ఆయన ఉన్నవాడు అని అర్థము. యయా అనే పదానికి థర్డ్ పర్సన్గా మాట్లాడితే యావే అని చెప్పాలి. అంటే దేవుడు ఇశ్రాయేలులకి తన పేరుని యావే అనే పదంతో ఇచ్చాడు. దేవుడు తన నామాన్ని యావేగా అడిగిన మోసేకు ఇశ్రాయేలులతో చెప్పమని చెప్తాడు. ఇప్పుడు మనకు దేవుని పేరు యావే అని తెలిసింది కదా, అయితే మనమెందుకు దేవుని పేరు యెహోవా అని పిలుస్తున్నాము? ఇప్పుడు దానికి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి మోసే తాను ఇశ్రాయేలులతో మాట్లాడినప్పుడు కానీ, తర్వాత తాను పంచఖండాలు రాసినప్పుడు కానీ దేవుని పేరుని యావేగానే రాశారు, యావేగానే పలికారు, యావేగానే ప్రకటించారు, యావేగానే చెప్పారు. కానీ ఇక్కడ మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి. అదేంటిదంటే నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదే మన 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా నుచ్చరింపకూడదు అని ఉంటుంది. అంటే వ్యర్థంగా పలకకూడదు అని ఉంటుంది. ఈ ఆజ్ఞకు భయపడి మోసే తర్వాత ఉన్న జనాలు యావే అనే పదం కాకుండా అడోనాయ్ అనే పదాన్ని వాడడం మొదలుపెట్టారు. అడోనాయ్ అనే పదానికి అర్థం ఏంటిదంటే ప్రభువు అని అర్థము. తర్వాత కొంతకాలానికి యావే అనే పదాన్ని, అడోనాయ్ అనే పదాన్ని, ఈ 2 పదాలను గుర్తు చేసేలాగా యావేలో నుంచి కొన్ని అక్షరాలను తీసి అడోనాయ్లో నుంచి కొన్ని అక్షరాలను తీసి మిగిలిన అక్షరాలతో యెహోవా అనే పదాన్ని సృష్టించారు. ఇలా యెహోవా అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈ యెహోవా అనే పదం మన కొత్త నిబంధనలో అస్సలు కనిపించదు.
కనిపించదు. ఎందుకు కనిపించదు? కొత్త నిబంధనలో యెహోవా అనే పదం ఎందుకు కనిపించదంటే కొత్త నిబంధన టైం వచ్చేసరికి అప్పుడున్న పరిస్థితులు వేరు. ఎందుకంటే ఆ టైంలో ఉన్న ఇశ్రాయేలీయులు దేవుని పేరు పలకడానికి భయపడ్డారు. ఎందుకంటే దేవుని పేరుని తప్పుగా పలికి ఆయన కోపాగ్నికి మేము ఎక్కడ గురవుతామని చెప్పి దేవుని పేరుని యావే అని కాకుండా అడోనాయ్ అని పలకడం మొదలుపెట్టారు. అడోనాయ్ అంటే ప్రభు అని ఇందాక చెప్పాను కదా, అందుకే ప్రభువు అని పిలవడం స్టార్ట్ చేసి దేవుని పేరు యావే అని పలకడం మానేశారు. క్రొత్త నిబంధన కాలానికి అందరూ దేవుని పేరుని ప్రభు అని మాత్రమే పిలిచేవారు. ఎప్పుడైతే మన తెలుగు బైబుల్ ఆదిమ ప్రతులలో నుంచి తర్జుమా చేయబడిందో అప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో యావే అనే పదం దగ్గర మనము యెహోవా అని రాసుకున్నాము. కానీ క్రొత్త నిబంధన తర్జుమా చేసే టైంలో ఈ యావే అనే పదం వాడడమే మానేశారు కదా, అందుకే మూల ప్రతులలో కూడా ఈ యావే అనే పదం కనబడదు, కేవలం అడోనాయ్ అనే పదమే ఉంటుంది. ఆ అడోనాయ్ అని ఉన్న ప్లేస్లలో మనము ప్రభువు అని తర్జుమా చేసుకున్నాము. అందుకే మనకు క్రొత్త నిబంధనలో యావే యెహోవా అనే పదాలు కనిపించవు, కేవలం ప్రభువు అని కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనము యెహోవా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నాము. క్రొత్త నిబంధనలో యెహోవా అనే పేరు ఎందుకు లేదో తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఈ యెహోవా ఎవరు అనే దాని గురించి తెలుసుకుందాము. యెహోవా అంటే తండ్రి అయిన దేవుడే కదా అని మనలో చాలా మంది అనుకుంటారు. కానీ యెహోవాయే తండ్రి అయిన దేవుడు కావాలంటే యెహోవా యొక్క గుణ లక్షణాలు తండ్రి యొక్క గుణ లక్షణాలు ఒకటిగా ఉండాలి. నిజంగా తండ్రి యొక్క గుణ లక్షణాలు యెహోవా యొక్క గుణ లక్షణాలు ఒకటిగానే ఉన్నాయో లేదో బైబిల్ ఆధారంగా తెలుసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో తండ్రి యొక్క గుణలక్షణాలు చెప్పబడతాయి. అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు అని ఉంటుంది. అంటే మనము తండ్రి యొక్క స్వరూపము చూడలేదు, ఆయన స్వరము మనము వినలేదు. ఇది తండ్రి యొక్క గుణలక్షణము. ఇంకొకటి కూడా బైబిల్లో నుంచి చూపిస్తాను. 1 యోహాను 4వ అధ్యాయం 12వ వచనము, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు అని ఉంటుంది. అంటే మానవుడు తండ్రి అయిన దేవుని ఎప్పుడు చూడలేదు. బైబిల్లో ఇంకో మాట కూడా ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు అని ఉంటుంది. అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరు కూడా చూడలేదు అని ఆయన గుణలక్షణం గురించి ఈ వచనం చెప్తుంది. ఇంకో వచనం కూడా ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచియున్నాడు అని రాయబడింది. అంటే కుమారుడు తప్ప తండ్రిని ఎవ్వరూ చూడలేదు అని రాశారు. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు అని ఉంటుంది. ఈ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు, దేవుని స్వరం ఎవ్వరు వినలేదు, ఆయన మాత్రమే సమీపించరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడని చెప్తుంది. అంతేకాకుండా ఆయనను ఏ నరుడు చూడలేదు, ఏ నరుడు చూడజాలడు, కేవలం తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయుడగు కుమారుడు మాత్రమే చూడగలడని తండ్రి యొక్క గుణలక్షణం గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు యెహోవాను గురించిన గుణలక్షణాలను చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాలు చూసినట్లయితే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చెయ్యని ఎడల నేను తెలుసుకొందుననెను. ఇక్కడ యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను దిగిపోయి సొదొమ గొమొర్రాల ప్రజలను చూస్తాను అని చెప్తున్నాడు. ఇందాక మనం తండ్రి లక్షణాలు చూస్తే తండ్రి సమీపించరాని తేజస్సులోనే ఉంటాడన్నట్లు మనం చూసాము. ఇక్కడ యెహోవా మాత్రం భూమి మీదికి దిగి వస్తాడు అన్నట్లు మనకు కనబడుతుంది. తండ్రి గుణ లక్షణాలను బట్టి చూస్తే యెహోవా గుణ లక్షణాలు మనకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి కదా. నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనము, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడెను అని ఉంటుంది. ఇక్కడ యెహోవా ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మోసేతో ముఖాముఖిగా మాట్లాడినట్లు మనకు కనబడుతుంది. ఇంకొక వచనంలో ఎలా ఉంటుందంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 8వ వచనము, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడెదను, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచెను అని ఉంటుంది. ఇక్కడ యెహోవా గుణలక్షణాన్ని చూస్తే యెహోవా మోసేతో
ముఖాముఖిగా కనిపించాడు, తన స్వరూపాన్ని మోసేకు చూపించాడు. కానీ తండ్రి గుణలక్షణం ఏంటి? ఆయన స్వరూపమును ఏ నరుడు చూడలేడు, చూడజాలడు. కేవలము కుమారుడు మాత్రమే ఆయన స్వరూపాన్ని చూడగలడు. ఈ రెండు గుణలక్షణాలు మనకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా సంఖ్యాకాండము 12వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము ద్వారము నొద్ద నిలిచి అహరోనును మిరియామును పిలిచెను అని మనకు కనిపిస్తుంది. అంటే అహరోనును మిరియామును యెహోవా పిలిచినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే తండ్రి స్వరం ఎవ్వరు వినలేదు, తండ్రిని ఎవ్వరు చూడలేదు కదా. కానీ యెహోవా ఏమో మోసేకు, అహరోనుకు, మిరియాముకు, అబ్రహాముకు, ఇంకా ఈసాకు, యాకోబుకు, ఇంకా చాలామందికి బైబిల్లో కనిపించినట్లుగా, దర్శనం ఇచ్చినట్లుగా, మాట్లాడినట్లు మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి మనము యెహోవాయే తండ్రి అయిన దేవుడు అని అందామా? ఒకవేళ యెహోవానే తండ్రి అయిన దేవుడు అంటే యెహోవా యొక్క గుణలక్షణాలు వేరుగా ఉన్నాయి, తండ్రి యొక్క గుణలక్షణాలు వేరుగా ఉన్నాయి. ఈ వచనాలన్నిటిని మనం క్లియర్గా చూస్తే యెహోవా తండ్రి కాదు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యెహోవా తండ్రి కాకపోతే యెహోవా ఎవరు? రండి మళ్ళీ బైబిల్లో నుంచే తెలుసుకుందాం. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఏమనుందంటే ఆయన బెత్లెహేంలో పుడతాడని, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ వస్తున్నది ఎవరో మీకు బాగా తెలుసు. ఈ విషయాలను సమర్థిస్తూ పౌలు గారు తన పత్రికలలో మోసేకు, అబ్రహాముకు ప్రత్యక్షమైంది యేసుక్రీస్తే అని రాశారు. 1 కొరింథీ 10వ అధ్యాయం 1-4 వచనాలు మనం గమనించినట్లయితే కొరింథీ సంఘానికి ఇశ్రాయేలీయులను వెంబడించిన బండ క్రీస్తే అని, క్రీస్తే ఆనాటి కాలంలో ప్రత్యక్షమయ్యాడు అన్నట్టుగా పౌలు గారు మాట్లాడడం మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోసే ఎంచుకున్నాడని పౌలు గారు చెప్తున్నారు. మనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మోసేకు క్రీస్తు అనే వ్యక్తి తెలుసా అంటే తెలియదు. క్రీస్తు అనే పేరు కూడా ఆయనకు పరిచయం లేదు. కానీ క్రీస్తుని గురించిన నింద ఏ విధంగా గొప్పదని ఎంచగలడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనకి ఇంకొక విషయం అర్థమవుతుంది. ఏ యెహోవా అయితే మోసేతో మాట్లాడారో, ఏ యెహోవా అయితే మోసేకు తన దర్శనం ఇచ్చాడో ఆ యెహోవాను గూర్చిన నింద మోసే మోసినప్పుడు ఆ యొక్క నింద క్రీస్తుని బట్టే మోసాడని పౌలు గారు చెప్పడం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ యెహోవా క్రీస్తే అని. మీకు ఇంకా 2 వచనాలు చూపిస్తాను. కీర్తనలు 97:7వ వచనము, కీర్తనలు 102:25వ వచనము. ఈ కీర్తనలలో ఉన్న ప్రవచనాలు తండ్రి తన కుమారుని గురించి రాసి ఉంచినట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-10 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ వచనాలన్నీ అర్థం చేసుకుంటే పాత నిబంధనలో అబ్రహాము, ఈసాకు, యాకోబు, మోసేలను నడిపించింది, వారికి కనిపించింది, వారికి ప్రత్యక్షమయ్యింది యెహోవా అగు యేసుక్రీస్తే అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తండ్రి యొక్క గుణలక్షణాలను బట్టి తండ్రిని ఎవ్వరు చూడలేదు, తండ్రి స్వరం ఎవ్వరు వినలేదు. కానీ ఇది మాత్రమే పూర్తి విషయం కాదు. ఎందుకంటే మనం యెహోవా అనే పదాన్ని కేవలం పదంగా తీసుకోవట్లేదు కదా. యెహోవా అనే పదాన్ని మనము అర్థంగా తీసుకోవాలి. అర్థం అంటే ఏంటి? ఇందాక చెప్పానుగా, యెహోవా అనే పదానికి అర్థము ఉన్నవాడు అని. ఇక్కడ ఉన్నవాడు అంటే యేసుక్రీస్తు ఉన్నవాడని మనం ఒప్పుకుంటాము. అలానే తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నవాడని మనం ఒప్పుకుంటాము. అంటే తండ్రి అయిన దేవుడు కూడా యెహోవా అయ్యే అవకాశం ఉంది కదా. దీన్ని క్లియర్ చేస్తూ ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనంలో ఇలా ఉంది. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుంచి కురిపించి అని ఉంటుంది. ఈ వచనంలో అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద యెహోవా యొద్ద నుండి గంధకమును కురిపించని రాయబడింది. అంటే మనకి ఇక్కడ 2 యెహోవాలు కనిపిస్తున్నారు. మనం ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. యెషయా 13వ అధ్యాయము 13వ వచనము. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానమును తప్పునట్లును నేను చేసేదను అని కనిపిస్తుంది. ఇక్కడ మనకు యెహోవా ఉగ్రత, ఆయన కోపాగ్ని దినమునకు
ఆకాశం వణుకున్నట్లు అంట, భూమి తన స్థానాన్ని తప్పునట్లు నేను చేసేదనని కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఒకరు యెహోవా, ఇంకొకరు నేను. ఈ ఇద్దరు ఎవరని యెషయా 13వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఇద్దరు యెహోవాలు కనిపిస్తారు. ఒకరు సైన్యములకు అధిపతి యగు యెహోవా, ఇంకొకరు యెహోవా. మనకు ఆది కాండంలో ఇద్దరు యెహోవాలు కనిపించారు, యెషయాలో ఇద్దరు యెహోవాలు కనిపించారు. మీకు ఇది క్లియర్ చేయడానికి ఇంకొక సాలిడ్ ఎవిడెన్స్ చూపిస్తాను. జకరియా 2వ అధ్యాయం 8వ వచనము. యాక్చువల్గా ఈ జకరియా 2వ అధ్యాయాన్ని మనం కరెక్ట్గా చదివి అర్థం చేసుకుంటే మనకు కూడా ఇక్కడ ఇద్దరు యెహోవాలు కనిపిస్తారు. నేను మీకు చూపిస్తాను. జకరియా 2వ అధ్యాయం 8వ వచనము. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలంచి మిమ్మును దోచుకొని అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపియున్నాడు అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆయన ఎవరు, నన్ను పంపియున్నాడని ఎవరు చెప్తున్నారు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. జకరియా 2వ అధ్యాయము 10వ వచనము. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇది యెహోవా వాక్కు. ఇక్కడ యెహోవా మాట్లాడుతూ నేను వచ్చి మీ మధ్యన నివాసము చేస్తానని చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడైతే ఇలా మాట్లాడు. ఎందుకంటే ఆయన గుణలక్షణాలను బట్టి మనం గమనిస్తే ఆయన ఇలా మాట్లాడడానికి అసలు వీలే లేదు. అదేవిధంగా మనము 11వ వచనాన్ని కూడా గమనిస్తే, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు అని ఉంటుంది. ఇక్కడ యెహోవాను హత్తుకొనడం వేరు, నాకు జనులు అవ్వడం వేరు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే కంటిన్యూషన్గా నేను మీ మధ్యన నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. ఇక్కడ మన మధ్యకు వచ్చింది ఎవరో మీకు బాగా తెలుసు. ఇక్కడ ఈ వచనం చదివినప్పుడు చాలామంది ఈ వచనం ఎవరి గురించో లేదా జకరియా గురించే మాట్లాడుతున్నాడేమో అనుకుంటారు. కానీ మనం ఇక్కడ పంపబడేది యెహోవానే, పంపిస్తుంది కూడా యెహోవానే అర్థం చేసుకోవాలి. మీరు మొత్తం అధ్యాయం చదివితే మీకే క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను ఆయన అని ఉంటుంది. ఈ నేను ఎవరు, ఆయన ఎవరని సందర్భానుసారంగా చదివితే ఇక్కడ మీకు ఇద్దరు యెహోవాలు కనబడతారు. అలానే 13వ వచనం చూసినట్లయితే, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి అని ఉంటుంది. ఇక్కడ యెహోవా తన పరిశుద్ధ సన్నిధిని విడిచి వస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధ నివాసమును విడిచి వస్తాడా? రాడు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చే యెహోవా ఎవరు? ఇలా జాగ్రత్తగా గమనించి చదివితే ఇద్దరు యెహోవాలు కనిపిస్తారు. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, యేసుక్రీస్తే అబ్రహాము, ఈసాకు, యాకోబు, మోసేల దగ్గర కనిపించి మాట్లాడి దర్శనమిచ్చింది యెహోవా అగు యేసుక్రీస్తే అని. ఇంకా ఈ కనిపించడానికి, వినిపించడానికి, దర్శనం ఇవ్వడానికి పంపించే యెహోవాను ఈ వచనాల్లో చూసాము. అంటే ఇద్దరు యెహోవాలను చూసాము. ఆ ఇద్దరు యెహోవాలు ఎవరు అంటే, ఒకరు తండ్రి అయిన దేవుడు, ఇంకొకరు కుమారుడైన యేసుక్రీస్తు వారు. కుమారుడైన యేసుక్రీస్తు వారు మనుషులకు కనిపించి మాట్లాడి దర్శనమిచ్చి ప్రత్యక్షతను చూపించిన యెహోవా అయితే, తండ్రి అయిన దేవుడు ఆ కుమారుణ్ణి మన కొరకు ప్రతి కాలమందు ప్రత్యక్షపరుస్తున్న యెహోవా. ఇద్దరు యెహోవాలే. ఇక్కడ నామమును బట్టి కాదు కానీ అర్థమును బట్టే అర్థం చేసుకోవాలి. అర్థం ఏంటి? ఆయన ఉన్నవాడు. ఎవరు ఉన్నవాడు? యేసుక్రీస్తు ఉన్నవాడే, తండ్రి అయిన దేవుడు ఉన్నవాడే. ఉన్నవాడు అని ఇద్దరికి వర్తించినప్పుడు యెహోవా అనే నామము ఇద్దరికి ఎలా వర్తించకుండా ఉంటుంది? ఇప్పుడు మనలో కొంతమందికి ఒక డౌట్ వస్తుంది. అదేంటిదంటే మనకి ఇద్దరు దేవుళ్ళా అని. అలా కాదు, మనకు ఒకటే దేవుడు. దాని గురించి కూడా మనం బైబిల్లో నుంచి చూసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఏమని ఉంటుందంటే, నేనును తండ్రియు ఏకమయ్యున్నామని వారితో చెప్పాను అని ఉంటుంది. ఇక్కడ నేను అంటే ఎవరు? యేసుక్రీస్తు. అంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ఒక్కటే అని వచనం చెప్తుంది. దీనిని సమర్థిస్తూ ఇంకో వచనం కూడా చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నవాడు అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తును చూస్తే తండ్రిని చూసినట్లే అని వచనం మనకు చెప్తుంది. అంతేకాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి అని ఉంటుంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి ఒకరే అని చెప్తుంది, వేరువేరు కాదు. ఒకరిలో ఒకరు ఏకమై ఉన్నారంట. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. యెహోవా అంటే ఎవరు, తండ్రి కుమారులు ఎలా ఏకమై ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు మనకి ఇంకో డౌట్ వస్తుంది. అదేంటిదంటే త్రిత్వము అంటే ఏంటిది, త్రిత్వము ఎలా వచ్చిందని చెప్పి. దీని గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్.